నల్గొండ మున్సిపాలిటీ అవినీతిపై జరిగిన విచారణ వివాదాలకు దారితీస్తోంది. కింది స్థాయి సిబ్బందిని మాత్రమే సస్పెండ్ చేసి అధికారులను వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లలో అవినీతి జరిగితే విచారణ నామమాత్రంగా జరిగిందని మండిపడుతున్నారు కౌన్సిలర్లు. సెకండ్ టైం విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2010 నుంచి 2013 వరకు జరిగిన అక్రమాలపై ఆడిట్ నిర్వహించారు. అయితే విచారణ టైంలో ఆడిట్ అధికారులు అవినీతికి పాల్పడిన మున్సిపల్ సిబ్బందితో కుమ్మక్కయ్యారనే విమర్శలు వచ్చాయి. స్పెషల్ ఆడిట్ అధికారుల విచారణలో లోకల్ ఆడిట్ అధికారుల కుమ్మక్కు వ్యవహారం బయటపడింది. 2011, 2012 నుంచి 2014, 2015 వరకు జరిగిన అవినీతిని బయటపెట్టారు స్పెషల్ ఆడిట్ అధికారులు. 30 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు. అయితే అక్రమాలకు పాల్పడిన అధికారులకు సహకరించిన ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బందితో కుమ్మక్కైన ఆడిట్ అధికారులను రక్షించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గత ఆడిట్ నివేదికలను సరిచేసే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 40 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి జరిగి దానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినా కూడా మరి సంబంధిత అధికారులపైన కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోకుండా మరి 150 కోట్ల రూపాయలను భూమిలో పెట్టేసేసి ఈరోజు మరి అధికారులు తమాషా చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు కౌన్సిలర్లు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయంటున్నారు. అవినీతికి పాల్పడిన ఉన్నత స్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలంటున్నారు నేతలు. జరిగినటువంటి అవినీతిలో కింది స్థాయి ఉద్యోగుల్ని మాత్రమే చర్య తీసుకునేటటువంటి ప్రయత్నం డిఎంఏ అధికారులు చేశారు. దీంట్లో పై స్థాయి అధికారుల హస్తం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగేటటువంటి అవకాశం లేదు. పట్టణాభివృద్ధికి కేటాయించేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ని బయటపెట్టేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఐఎం పార్టీ డిమాండ్ చేస్తాం. నల్గొండ మున్సిపాలిటీలో స్పెషల్ ఆడిట్ చేయించాలని చెప్పి మేము ఆడిట్ వారికి కానీ, సిడిఎంఏ వారికి కానీ, విజిలెన్స్ వారికి కానీ, సిబిఐ వారికి కానీ లెటర్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి స్పెషల్ ఆడిట్ బృందం వచ్చి ఆడిట్ చేయడం వల్ల కొన్ని కోట్లలో కుంభకోణం జరిగినట్లు తేల్చడం జరిగింది. వాళ్ళు ఇందులో ఎంతటి స్థాయి వారున్నా కూడా వారిని ఉపేక్షించలేదు. వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కింది స్థాయి సిబ్బందిపై చర్యలతో సరిపెట్టకుండా అవినీతికి పాల్పడిన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలంటున్నారు నేతలు.